హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వాణి. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి గోధుమ పిండితో పరాటాలు పొరలు పొరలుగా సాఫ్ట్గా ఏ విధంగా ఈజీగా చేయాలో అయితే చూపించబోతున్నాను. మనం ఎక్కువగా పరాటాలను చేయడానికి మైదానే ప్రిపేర్ చేస్తుంటాము. అలా చాలామందికి అయితే మైదా పిండి వాడడం నచ్చదు. అలాంటప్పుడు ఈ విధంగా ఈజీగా గోధుమ పిండితో అయితే పరాటాలు చేసుకుని కమ్మగా అయితే తినేయచ్చు. మనం ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వాల్సిన పని లేదండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోనికి ఒక 2 కప్పుల గోధుమ పిండిని అయితే వేసుకుందాం. దాంట్లోని కొద్దిగా సాల్ట్ వేసుకొని వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలాగైతే మనం మిక్స్ చేసుకుని ఒక్క 15 నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందాం. పిండి అయితే మనకు చక్కగా నానిందండి. ఇప్పుడు దీన్ని మనం ఉండలుగా అయితే చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక్కొక్క ఉండనైతే ఈ విధంగా తీసుకొని మనం పిండిలో అయితే డిప్ చేసుకోవాలి. మనం ఇప్పుడు ఫ్లోర్ పైన చేస్తుంటే ఇది అతుక్కుంటుంది కాబట్టి కొద్దిగా పిండి ఎక్కువగానే తీసుకొని మనము ఈ విధంగా చపాతీ చేసుకున్న మాదిరిగానే చేసుకోవాలి. కాకపోతే ఇది కొద్దిగా పల్చగా అయితే చేసుకోవాలి. మనకి ఇది ఎంత పల్చగా చేసుకుంటే మనకు పరోటాలు అనేవి అంత చక్కగా అయితే వస్తాయి. ఇది మందంగా కాకుండా కొంచెం పల్చగా అయితే ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం కూడా. ఇది మైదాతో కూడా చేసుకుంటారు, కానీ మైదా కంటే గోధుమ పిండితో కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా, మనకి ఇప్పుడు ఇది ఇంత పల్చగా అయితే ఉండాలి. ఇప్పుడైతే మనం దీనిపైనకైతే కొద్దిగా ఆయిల్ని అయితే అప్లై చేసుకుందాం. 1 స్పూన్ ఆయిల్ వేసేసుకొని మనం చపాతీ అంతా కూడా స్ప్రెడ్ అయ్యే విధంగా మొత్తం అంతా కూడా దీనికి స్ప్రెడ్ చేసేసుకోవాలి. మనం ఈ విధంగా ఆయిల్ వేసుకోవడం వల్ల మనకి పొరలు అనేవి లేయర్స్ అనేవన్నీ కూడా అతుక్కోకుండా అయితే ఉంటాయండి. ఇట్లా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కట్టర్ ఉందనుకోండి, కట్టర్తో అయినా ఇట్లా మనం స్టాండింగ్ లెన్స్ లాగా అయితే మనం ఈ విధంగా కట్ చేసుకోవాలి. లేదనుకోండి నైఫ్తో అయినా ఈ విధంగా మనం చపాతీ అంతా కూడా ఇట్లా ఈ విధంగా అంతా కూడా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనం సైడ్ల నుంచి అయితే దీన్ని ఫోల్డ్ చేసుకుంటూ రావాలి. మనం హ్యాండ్స్తో అయినా కొద్దిగా సైడ్ల నుంచి ఈ విధంగా మొత్తం అంతా కూడా 2 సైడ్ల నుంచి అయితే మధ్యలోకైతే ఈ విధంగా తీసుకురావాలి. నేను ఇప్పుడు మీకు చూపించడం గురించి దీంతోనైతే ఇట్లా చేసి చూపిస్తున్నాను. ఇట్లా అనేసుకోవాలి మొత్తం అంతా కూడా. ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకి పొరలు అనేవి చాలా చక్కగా అయితే వస్తాయి. ఇవన్నీ ఫోల్డింగ్లు మిడిల్లోకి అయితే వచ్చేయాలి. ఇప్పుడు అంతా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అయితే దీన్ని రోల్ చేసుకోవాలి. మనం చపాతీ ముద్దను ఏ విధంగా చేస్తామో అట్లా దీన్ని మొత్తం అంతా సర్కిల్ టైప్లో అయితే ఇట్లా చుట్టేసి ఈ మిగిలిన దాన్ని మిడిల్లోనికి అయితే తీసుకొచ్చేసి ఇట్లా అయితే ఒక్కసారి ప్రెస్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు మనం చపాతీ చేసుకోవడానికైతే ఈ విధంగా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. దీన్ని అన్నిటినీ కూడా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం పరాటాలను అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా చేసి అలా పక్కనైతే పెట్టేసుకుందాము. మనం ముందుగా అయితే చపాతీలను అన్నిటినీ కూడా ఇట్లా చేసేసుకొని వీటన్నిటికీ కూడా మనం ఈ విధంగా స్టాండింగ్ లైన్స్ అన్నీ పెట్టేసేసుకొని మనం ఈ విధంగా మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి పరాటాలను, అప్పుడు ఈజీగా అయితే మనం ఫాస్ట్గా అయితే చేసేసుకోవచ్చు. వీటన్నింటినీ కూడా ముందుగా మనం చేసి అలా పెట్టుకోవడం వల్ల వెంటనే చేయకుండా ఇలా చేయడం వల్ల కూడా మనకు అవంతా కూడా పిండి అనేది చక్కగా నాని మనకు పరాటాలు అయితే చక్కగా అయితే వస్తాయండి. చూసారు కదా, ఈ విధంగా మనం ఫోల్డింగ్ చేసుకుంటూ వచ్చేసేసి దాన్ని ఆ తర్వాత రోల్ చేయడమే. రోల్ చేసేసి పక్కనైతే పెట్టేసేసుకుందాము. ఇవి చాలా అంటే చాలా పొరలుగా వస్తాయి. గోధుమ పిండి హెల్త్కి చాలా మంచిది. మైదా కంటే కూడా గోధుమ పిండి చాలా మంచిది. మనం బయట తీసుకునే వాటికంటే కూడా ఇంట్లో ఈ విధంగా చేసి పెట్టండి. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఆరోగ్యంగా ఉంటారు. అట్లాగే మనం చేసుకొని మన చేతులతో చేసుకొని తిన్న సాటిస్ఫాక్షన్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ విధంగా అన్నీ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడైతే మనం పరాటాలని ప్రిపేర్ చేసుకుందాము. వీటిని మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియంగా అయితే మనం పరాటాలని ప్రిపేర్ చేసుకోవాలి. ఆ విధంగా చేసుకుంటేనే మనకు లేయర్స్ అనేవి చక్కగా అయితే వస్తాయి. చూసారు కదా, వీటిని కూడా మనం ఒక ప్లేట్లో వేసేసుకుంటూ మనం అన్నిటిని కూడా ఇట్లాగే ప్రిపేర్ చేసుకుందాము. వీటిని మరీ మనం ప్రెషర్ పెట్టి మనం చాలా పల్చగా అన్నాం అనుకుని మనకు లేయర్స్ అనేవి రాదు. చపాతీలాగా కాకుండా కొద్దిగా అంటే మనకి సరిపోతుందండి. ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసుకునే లోపు మనం పెనం పెట్టేసుకున్నాం అనుకోండి, స్టవ్ పైన పెనం అనేది వేడెక్కుతుంది. అది వేడెక్కే లోపు మనం ఇవన్నిటిని కూడా మనము ప్రిపేర్ చేసుకుంటూ ఈ విధంగా ఒక ప్లేట్లో వేసుకున్నాం అనుకోండి, మనం ఈజీగా అయితే మనం అన్నిటిని కూడా కాల్చుకోవచ్చు. ఇప్పుడైతే మనకు పెనం అయితే వేడెక్కింది.
ఇప్పుడు దీనిపైనకైతే మనం పరాటాలను అయితే వేసుకుందాము. మంటని మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచుకుంటూ అయితే మనము వీటిని ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మనకు ఇవన్నీ లేయర్స్ లాగా ఉంటాయి కాబట్టి మనకు పైన పైన ఇదంతా కాలినా కూడా లోపల అనేది మనకు పచ్చిగా ఉండకుండా ఉండాలంటే మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోవాలి. వీటిని కాల్చుకునేటప్పుడు మనం ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకుంటూ మనం కాల్చుకున్నాం అనుకోండి చాలా చక్కగా అయితే వస్తాయి. ఈ పరాటాలకైతే ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది. మనం చేసేటప్పుడు అట్లాగే కాల్చుకునేటప్పుడు కూడా ఆయిల్ వేస్తూ కాల్చుకోవాలి. అలా అయితేనే పరోటాలు అనేవి మనకి చాలా కమ్మగా సాఫ్ట్గా అయితే వస్తాయి, పొరలు పొరలుగా. కాబట్టి ఆయిల్ మాకు లెస్ ఆయిల్ తింటాము అనుకునే వాళ్ళకైతే పరోటాలు కాకుండా పుల్కాలు అయితే బెస్ట్ అండి. ఈ విధంగా మనం మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ అయితే మనం కాల్చుకోవాలి. చూసారు కదా, మనకి చక్కని రంగు అయితే వచ్చి ఎంత చక్కగా అయితే మనకు కాలిందో. మనకు లేయర్స్ కూడా మనము అట్లాగే వస్తాయండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకు చేసిచ్చినా పెద్దవాళ్ళకు చేసిచ్చినా చాలా ఇష్టంగా అయితే తింటారు. ఇప్పుడైతే ఇది మనకు మొత్తం అంతా కూడా వేగిపోయింది కాబట్టి దీన్ని ప్లేట్లోనికి అయితే తీసుకుందాము. అలాగే మరొక దాన్ని కూడా మనము కాల్చుకుందామండి. చూసారు కదా, ఈ విధంగా ఆయిల్ అనేది ఇట్లా అప్లై చేసుకుంటూ మనం చుట్టూ కూడా కాల్చుకోవాల్సి వస్తుంది. అంతే అండి, ఈజీ అండ్ టేస్టీ పరాటాలు అయితే గోధుమ పిండి పరాటాలు రెడీ అయిపోయాయండి. మీరు కూడా అయితే ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఏ విధంగా వచ్చింది అనేది నాకు ఒకసారి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ పెట్టండి. ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.